ప్రైజ్ ది లార్డ్. నేటి దినం వాగ్దానము. నేను యథార్థవంతుడినై నడుచుకొనిచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. కీర్తనలు 26:11. మనందరికీ తెలిసినట్టు మనం ఆస్తిని పోగొట్టుకుంటే నష్టమేమీ లేదు, ఆరోగ్యం పోగొట్టుకుంటే ఏదో కొంత పోగొట్టుకున్నట్టే. అయితే పోగొట్టుకుంటే సర్వం పోగొట్టుకున్నట్టే, అవును కదా? మనం వాక్యం చదువుతుంటే యేసు ప్రభు గురించి సుగుణం కలిగిన వాడాన్ని గమనించగలం. నీవు ఎవరినైనా అనుకరించాలంటే ఎవరో హీరో లేక హీరోయిన్ని కాదు, కానీ యేసు ప్రభుని అనుకరించు. ఆయనలో దీనత్వం, విధేయత, కనికరం, ప్రేమ, నిస్వార్థమే కాక ఆత్మ ఫలాలన్నీ ఆయనలో ఉన్నతనం అవుతున్నాయి. యేసు ప్రభు పాపం లేనివాడిగా జన్మించాడు. ఆయనలో పాపం లేదు. ఆయన పాపం లేకుండా జీవించాడు, పాపం లేకుండా మరణించాడు. ఆయనలో తప్పు పట్టుకోవాలని ఎందరో ప్రయత్నించారు, కానీ అందరూ పూర్తిగా ఓడిపోయారు. చివరికి పిలాతు కూడా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనా నాకు కనబడలేదు అని తన చేతులు కడుక్కున్నాడు. నజరేయుడైన యేసు మనకు గొప్ప మాదిరి. ఆయనను అనుకరిస్తే మన బుద్ధి పాడైపోతుందని భయపడనక్కర్లేదు. బైబిల్ ప్రకారం మంచి బుద్ధి కలిగి ఉండమంటే దేవుని ఎదుట, ప్రజల ఎదుట మంచి సాక్ష్యంగా కలిగి ఉండడమే. ప్రార్థన. ప్రియ యేసయ్య, నిన్ను పోలి నేను నడుచుకుంటకు నీ కృప నాకు కావాలి. నేను దేహంలో ఉన్నంతకాలం నా లోపల శరీరానికి, ఆత్మకు ఎప్పుడు యుద్ధం ఉంటుందని నీకు తెలుసు. శరీర కోరికలను జయించి ఆత్మానుసారంగా నడుచుకొనుటకు నాకు సహాయం చేయము. యేసు ప్రభుని ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.